ఏసే పోతూ పోతూ పోతే ఏం చేశాడు కృష్ణ? మాకు దైవజనుడికి నాకేం చేశాడు కృష్ణ? పోయి నా చేతిలో ఒక ఆడపిల్లకు పెట్టేసాడు. పెంచి నేను పెళ్లి చేసుకుంటాను ఈలోపు నా కొడుకు పెంచి రెడీ కూర్చొని పోయాడు. ఆ తలం ఒకసారి నాకు వచ్చినప్పుడు బాధపడ్డానంటే ఎంత ఏడ్చానంటే, నా కోపం వచ్చి దేవుడి మీద ప్రార్థన గుర్తులాడు, చెట్టు తీశాను మరి గుర్తులాడు. నేను ఎలాంటి తెలిసి నువ్వు నాకు అప్పగించేదేంటి? ఒక చిన్న పిల్లలాగా ఒక చిన్న పిల్ల ఆమెని నాకు అప్పగించే, ఇప్పుడేమో నీకు అనుకున్నట్లుగా పెళ్లి కూతురుగా చేయడానికి నాకు ఎక్కడ చెప్పి, నేను ఎలాంటి తెలుసు కదా, నేను ఎలా పడిపోతాను, ఎలా ఉంటాను, బలహీన తెలుసు కదా, ఎలాగ అప్పగించేసావు కదా. పాలు తాగే దగ్గర నుంచి పెంచుకోవాలి రావాలి, ఒకటి గంటలు కాసి సంయమించు తల్లి. అలా వాక్యమనే పాలిస్తా బతుకుంటా పెద్ద చేయాలి. ఏదైనా మామూలు ఇంట్లో ఆడపిల్లండి, ఇంట్లో ఆడపిల్లనే పెద్ద చేసి పెళ్లి చేయాలంటే ఆ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తల ప్రాణం కోపం వచ్చినట్టు అంటారు కదా. అలాగా పెళ్లి అప్పగిస్తే ఒక అమ్మయ్య మంచి పని చేసాం, బాధ్యత తీరింది, అంతకంటే 100 రెట్లు ఎక్కువ. ఇది ఎంత స్ట్రగుల్ అనిపిస్తాడంటే ఒక సత్క్రాంతులు లేదా ఒక మంచి దైవజనుడు అదొక గుండెల్లో ఒక మంటగా వెళ్ళిపోతుంటారు. అక్కడ ఏడుస్తున్న సంగతి మీకు తెలియదు. ఈడు ఇలాగే తయారు చేస్తారా? ఏసైకి పెళ్లి కూతురు తయారు చేస్తారా? నేను చూడు ఏం చేస్తానని చెప్పి ఇక మొదలు